పద్దెనిమిది నెలలు కావస్తా ఉంది. ఈ 18 నెలల కాలంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది. గత ఎలక్షన్ల ముందర అధికారం కోసం యువతకి అదేవిధంగా విద్యార్థులకి అనేక హామీలు ఇచ్చి ఈ రోజు అధికారంలో రావడం జరిగింది. గతంలో మనం చూసాం, ఎక్కడికి వెళ్ళినా కూడా జాబ్ రావాలంటే బాబు రావాలనే స్లోగన్. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో జాబులు వచ్చే పరిస్థితి లేదు. ఆ రోజు మనం విన్నాం, జాబ్ ప్రతి ఇంటికి కూడా జాబ్ అని చెప్పనేసి, జాబ్ ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వం చెప్పుకొని వచ్చింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ కుటుంబ ప్రభుత్వంలో జాబులు వచ్చే పరిస్థితి లేకున్నప్పటికీ ఈ ఏదైతే 3,000 నిరుద్యోగ వృత్తి అని పూసే లేకుండా పోయింది. ఒకటే చెప్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వానికి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ప్రశ్నిస్తూ ఉంటే యువత గాని విద్యార్థి గాని వారిపైన అక్రమ కేసులు అక్రమ అరెస్టు చేస్తా ఉన్నారు. దీనికంతా కూడా మేము తెలియలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి మనం చూస్తా ఉన్నాం, 16,000 పోస్ట్ ఇచ్చి ఈ రోజు ఎంతో పబ్లిసిటీ చేసుకున్నారు. వారికి కూడా చెప్తున్నాం, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒకటే జీవోపై 1,35,000 శాశ్వత ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు తల కింద తపస్సులు చేసినా కూడా అంతటి రికార్డు మీరు సాధించలేదని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మనం ఏదైతే మనం చూసామో, గత ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు ఓటే చెప్తూ ఉన్నారు, నేను సంపద సృష్టిస్తా అని చెప్పాడు. ఈ రోజు మనం ఎక్కడ చూసినా కూడా ప్రతి నెల కూడా ఈ రోజు అప్పులు చేసే పరిస్థితి ఉంది. ఈ నెల 6వ తేదీన చూస్తే 6,500 రూపాయలు 6,500 కోట్లు అప్పు చేయడం జరిగింది. అంతేవిధంగా ఫిబ్రవరిలో కూడా 5,500 కోట్ల రూపాయలు అప్పు చేసేకి మొదలు పెట్టాడు. దానికి అదే కాకుండా మార్చి సంబంధించి 5,500 కోట్ల రూపాయలు కూడా ఆర్బీఐ దగ్గర ఇండెంట్ పెట్టిండే మనంతా కూడా చూస్తా ఉన్నాం. ఈ రోజు మనం చూస్తా ఉంటే ఇది అప్పుల ప్రభుత్వంగా కనిపిస్తా ఉంది. అందులో చూసాం, ప్రతి జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ పెట్టిస్తామని చెప్పని లోకేష్ గారు చెప్పారు. ఈ రోజు జాబ్ క్యాలెండర్ కాదు కదా, అదేవిధంగా సంక్షేమ క్యాలెండర్ కాదు కదా, అప్పుల క్యాలెండర్ గా ఈ రోజు ఈ ప్రభుత్వం ప్రతి నెల కూడా చేస్తా ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మన రోజు చూస్తా ఉంటే విశాఖపట్నంలో ఏదైతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులకి అదేవిధంగా ఎవరైతే యువజన విభాగం ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా మాట్లాడారని చెప్పనేసి విశాఖపట్నంలో యువజన విద్యార్థులపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు కూడా. వాళ్ళందరికీ